General salute. Salami. Yes. Up. Kande. Yes. Up. Baju. Yes. श्रीमान गॉड आपके निरीक्षण के लिए हाजिर है। कंधे सेंट्री खड़े रहे बाजीगार विसर्जन। పైన కూడా వాటర్ అంతా లోపలికి దిగిపోతుందంటే మళ్ళీ ప్లాస్టింగ్ చేయించాం సార్ కొత్తగా. అంతా మొన్న రైనీ సీజన్లో వాళ్ళు బిల్డింగ్ కూడా రీసెంట్గా ఒక స్టాఫ్ చేంజ్ అయ్యారు సార్. మన రాజం టౌన్ పోలీస్ స్టేషన్ నుంచి ఆర్ఎం వచ్చి వాళ్ళ నుంచి చేంజ్ సెట్టింగ్ ఉన్నాయి. వాళ్ళందరూ కూడా ఇప్పుడు మళ్ళీ పంపి అలర్ట్ చేశారు. డీసీ కుప్పం మురళి సార్ సస్పెక్ట్ ప్రెజెంట్లో ఉన్నారు. ఆబ్సెంట్లో ఉన్నారు. కుప్పలో సార్ ఆబ్సెంట్లో ఉన్నారు సార్. రాజమండ్రి పరిసర ప్రాంతానికి వాళ్ళ మీద ఎప్పుడు ఓపెన్ అయ్యాయి షీట్స్ సస్పెక్ట్స్ అంటే నేను రాజమండ్రి అంటే ఎంత ఎంత సస్పెక్ట్ సీట్ లేదు. శ్రీకాకుళం టౌన్లో అయింది సార్. అతను ఇక్కడ అతను చేశాడా? అతను సస్పెక్ట్ లేదు సార్. దొంగతనం 379 కట్టారు సార్. రాంబాబు అని రాఘోల్ రాంబాబు. ఈరోజు వార్షిక తనిఖీలు భాగంగా సంతకబట్టి పోలీస్ స్టేషన్, వంగరా పోలీస్ స్టేషన్, అదేవిధంగా రాజం రూరల్ సర్కిల్ ఆఫీసు వార్షిక తనిఖీ చేయడం జరుగుతూ ఉంది. సో ఈ పోలీస్ స్టేషన్స్లో ఎట్లాంటి క్రైమ్స్ రిపోర్ట్ అవుతున్నాయి, ఎట్లాంటి లా అండ్ ఆర్డర్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, అవన్నీ పరిశీలించడం జరుగుతుంది. అదేవిధంగా ఇక్కడ అండర్ ఇన్వెస్టిగేషన్ కేసెస్లో ఇన్వెస్టిగేషన్ ప్రోగ్రెస్ ఎలా ఉంది, పెండింగ్ ట్రయల్ కేసెస్లో ట్రయల్ ప్రోగ్రెస్ ఎలా ఉంది, అది కూడా రివ్యూ చేయడం జరుగుతుంది. అదేవిధంగా ఇక్కడ యాక్సిడెంట్స్ ఎక్కడెక్కడ ఎక్కువ అవుతున్నాయి, దాన్ని ప్రివెంట్ చేయడానికి మనం ఏమేమి చర్యలు తీసుకోవాలి, అది కూడా పరిశీలించడం జరుగుతుంది. అదేవిధంగా ఈ స్టేషన్స్లో పనిచేస్తున్న సిబ్బంది, ఎస్హెచ్ఓ వాళ్ళ పనితీరు ఎలా ఉంది, అది కూడా పరిశీలించడం జరుగుతుంది. అదేవిధంగా ఈ గాంజా కేసెస్ మీద గాంజా ఎక్కడెక్కడ ఏమైనా గాంజా ప్రెవలెన్స్ ఈ ఏరియాలో ఉందా, గాంజా కన్జ్యూమ్ చేస్తున్నారా, కన్జ్యూమ్ చేస్తుంటే ఎక్కడి నుంచి వస్తూ ఉంది, దాని మీద కూడా పరిశీలిస్తున్నాము. అదేవిధంగా ఈ సైబర్ క్రైమ్ కూడా కొత్త తరాలో సైబర్ క్రైమ్ నడుస్తూ ఉంది. ఆ సైబర్ క్రైమ్ మీద రెగ్యులర్గా మహిళా పోలీసు, అదేవిధంగా పోలీస్ సిబ్బంది, ఎస్హెచ్ఓస్ అవేర్నెస్ చేస్తున్నారు. సో దాని మీద కూడా వాళ్ళతో మాట్లాడడం జరుగుతుంది. కొత్త ఎంఓస్ గురించి ఎక్కడెక్కడ ఎట్లాంటి అవేర్నెస్ ప్రోగ్రామ్స్ పెట్టారు. అదేవిధంగా గాంజా మీద కూడా, డ్రగ్స్ మీద కూడా ఈ సంకల్పం పేరుతో అన్ని చోట్ల మనము అవేర్నెస్ ప్రోగ్రామ్స్ పెడుతుంటాము. సో ఆ సంకల్పం ప్రోగ్రాంలో ప్రోగ్రెస్ ఎలా ఉంది, దాని మీద ఏమేమి చేశారో అది కూడా పరిశీలించడం జరుగుతుంది. సో ఇప్పటిదాకా అరౌండ్ 200 మందిని లాస్ట్ 5 monthsలో గంజాయి కేసెస్లో మనం అరెస్ట్ చేయడం జరిగింది. దాంట్లో ప్రతి కేసులో ఎక్కడైనా మనం గాంజా పట్టుబడితే ఆ గాంజా ఎక్కడ పండింది, ఎక్కడ నుంచి ట్రాన్స్పోర్ట్ అయి వచ్చింది, ఎవరు అమ్మినాడు, ఎవరు కొన్నాడు, అందరినీ ముద్దాయిగా పెట్టి ప్రతి కేసులో అరెస్ట్ చేయడం జరుగుతూ ఉంది.
అదేవిధంగా ఈ కొత్త చెక్ పోస్టులు 5 చెక్ పోస్టులు మనం పెట్టడం జరిగింది. ప్రతిరోజు 10 చోట్ల డైనమిక్ వెహికల్ చెకింగ్ చేయడం జరుగుతుంది. సో వేరే వేరే చోట్ల వేరే వేరే టైంలో మన జిల్లా వ్యాప్తంగా వెహికల్ చెకింగ్ కూడా చేయడం జరుగుతుంది. అదేవిధంగా ఎవరైతే మెల్లమెల్ల ఈ గాంజా కేసులో ఇన్వాల్వ్ అవుతున్నారో వారి మీద షీట్స్ ఓపెన్ చేయడం, హిస్టరీ షీట్స్ ఓపెన్ చేయడం జరుగుతూ ఉంది. ఒక అతని మీద విజయనగరం టౌన్లో పీడీ యాక్ట్ కూడా పెట్టడం జరిగింది. సో ఎవరైతే మళ్ళీ ఈ గాంజా కేసులో ఇన్వాల్వ్ అవుతున్నారో వాళ్ళ మీద పీడీ యాక్ట్ కూడా ప్రయోగిస్తాము. అండ్ జిల్లా వ్యాప్తంగా ఈ సంకల్పం అనే పేరుతో ఒక అవేర్నెస్ ప్రోగ్రామ్స్ కూడా టేకప్ చేయడం జరిగింది. సో అన్ని కాలేజెస్లో, మెయిన్లీ కాలేజెస్లో, స్కూల్స్ టార్గెట్ చేస్తున్నాము. ప్రతి కాలేజ్లో, స్కూల్లో వెళ్ళి అవేర్నెస్ ప్రోగ్రామ్ పెడుతున్నాము. వాళ్ళకి ప్రింటెడ్ మెటీరియల్ ఇస్తున్నాము, వాళ్ళకి ప్రజెంటేషన్ చూపిస్తున్నాము, వీడియోస్ చూపిస్తున్నాము. ప్రతి కాలేజ్ ఒక యాంటీ డ్రగ్ కమిటీ ఏర్పాటు చేస్తున్నాము. ఒక డ్రాప్ బాక్స్ పెడుతున్నాము. సో ఆ డ్రాప్ బాక్స్లో అనానిమస్గా ఈ గంజాయి మీద ఏమైనా ఇన్ఫర్మేషన్ ఉంటే దాంట్లో కంప్లైంట్ ఇవ్వచ్చు. అదేవిధంగా ఈ మన ఒక వెహికల్ తయారు చేయడం జరిగింది, సంకల్ప రథం అని ఒక వెహికల్ తయారు చేయడం జరిగింది. ఆ వెహికల్లో టీవీ పెట్టి, స్క్రీన్ పెట్టి అన్ని విలేజెస్లో తిప్పుతున్నాము. సో ప్రతి విలేజ్కి వెళ్ళి ఆ వెహికల్లో వీడియోస్ ప్లే చేయడం జరుగుతుంది. సో వీడియోస్ ద్వారా జనానికి అవగాహన కల్పిస్తున్నాము. సో ఇవన్నీ సంకల్పం కింద ఇవన్నీ నడుస్తున్నాయి. జనరల్ సల్యూట్, సలామీ, జై. కందే జస్, బాజు జస్. श्रीमान गार्ड आपका निरीक्षण के लिए हाजिर हैं। कंधे जस, सेंट्री खड़े रहे, बाकी गार्ड विसर्जन। మన దగ్గర కట్టు, వేరే కేసు మన దగ్గర పైన కూడా వాటర్ అంతా లోపలికి దిగిపోతుందంటే మళ్ళీ ప్లాస్టింగ్ చేయించాం సార్ కొత్తగా. ఇదంతా మన రైనీ సీజన్లో వాళ్ళకి అప్రోచ్ బిల్డింగ్ కూడా రీసెంట్గా ఒక స్టాఫ్ చేంజింగ్ అయ్యారు సార్. మన రాజం టౌన్ పోలీస్ స్టేషన్ నుంచి 6 వచ్చి వంగర్ నుంచి చేంజ్ సెట్టింగ్ ఉన్నాయి. వాళ్ళందరూ కూడా ఇప్పుడు మళ్ళీ పంపి అలర్ట్ చేశారు. డీసీ కుప్పం మురళి సార్, సస్పెక్ట్ ప్రెజెంట్లో ఉన్నారు. ఆబ్సెంట్లో ఉన్నారు, కుప్పలు సార్ ఆబ్సెంట్లో ఉన్నారు సార్. రాజమండ్రి పరిసర ప్రాంతానికి వాళ్ళ మీద ఎప్పుడు ఓపెన్ అయ్యాయి షీట్స్ సస్పెక్ట్స్? అంటే నేను రాజమండ్రి అంటే ఎంత సస్పెక్ట్ సీట్ లేదు, శ్రీకాకుళం టౌన్లో అయింది సార్. అతను ఇక్కడ అతను చేశాడా? అతను సస్పెక్ట్ లేదు సార్, దొంగతనం 379 కట్టారు సార్. రాంబాబు అని, రాఘోల్ రాంబాబు. ఈరోజు వార్షిక తనిఖీలు భాగంగా సంతకబెట్టి పోలీస్ స్టేషన్, వంగరా పోలీస్ స్టేషన్, అదేవిధంగా రాజం రూరల్ సర్కిల్ ఆఫీస్ వార్షిక తనిఖీ చేయడం జరుగుతూ ఉంది. సో ఈ పోలీస్ స్టేషన్స్లో ఎట్లాంటి క్రైమ్స్ రిపోర్ట్ అవుతున్నాయి, ఎట్లాంటి లా అండ్ ఆర్డర్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, అవన్నీ పరిశీలించడం జరుగుతుంది. అదేవిధంగా ఇక్కడ అండర్ ఇన్వెస్టిగేషన్ కేసెస్లో ఇన్వెస్టిగేషన్ ప్రోగ్రెస్ ఎలా ఉంది, పెండింగ్ ట్రయల్ కేసెస్లో ట్రయల్ ప్రోగ్రెస్ ఎలా ఉంది, అది కూడా రివ్యూ చేయడం జరుగుతుంది. అదేవిధంగా ఇక్కడ యాక్సిడెంట్స్ ఎక్కడెక్కడ ఎక్కువ అవుతున్నాయి,
దాన్ని ప్రివెంట్ చేయడానికి మనం ఏమేమి చర్యలు తీసుకోవాలి అది కూడా పరిశీలించడం జరుగుతుంది. అదేవిధంగా ఈ స్టేషన్స్లో పనిచేస్తున్న సిబ్బంది SHO వాళ్ళ పనితీరు ఎలా ఉంది అది కూడా పరిశీలించడం జరుగుతుంది. అదేవిధంగా ఈ గాంజా కేసెస్ మీద గాంజా ఎక్కడెక్కడ ఏమైనా గాంజా ప్రెవలెన్స్ ఈ ఏరియాలో ఉందా, గాంజా కన్జ్యూమ్ చేస్తున్నారా, కన్జ్యూమ్ చేస్తుంటే ఎక్కడి నుంచి వస్తూ ఉంది దాని మీద కూడా పరిశీలిస్తున్నాము. అదేవిధంగా ఈ సైబర్ క్రైమ్ కూడా కొత్త తరాలో సైబర్ క్రైమ్ నడుస్తూ ఉంది. ఆ సైబర్ క్రైమ్ మీద రెగ్యులర్గా మహిళా పోలీసు అదేవిధంగా పోలీస్ సిబ్బంది SHOs అవేర్నెస్ చేస్తున్నారు. సో దాని మీద కూడా వాళ్ళతో మాట్లాడడం జరుగుతుంది. కొత్త MOs గురించి ఎక్కడెక్కడ ఎట్లాంటి అవేర్నెస్ ప్రోగ్రామ్స్ పెట్టారు. అదేవిధంగా గాంజా మీద కూడా డ్రగ్స్ మీద కూడా ఈ సంకల్పం పేరుతో అన్ని చోట్ల మనం అవేర్నెస్ ప్రోగ్రామ్స్ పెడుతుంటాము. సో ఆ సంకల్పం ప్రోగ్రాంలో ప్రోగ్రెస్ ఎలా ఉంది, దాని మీద ఏమేమి చేశారో అది కూడా పరిశీలించడం జరుగుతుంది. సో ఇప్పటిదాకా అరౌండ్ 200 మందిని లాస్ట్ 5 monthsలో గంజాయి కేసెస్లో మనం అరెస్ట్ చేయడం జరిగింది. దాంట్లో ప్రతి కేసులో ఎక్కడైనా మనం గాంజా పట్టుబడితే ఆ గాంజా ఎక్కడ పండింది, ఎక్కడ నుంచి ట్రాన్స్పోర్ట్ అయి వచ్చింది, ఎవరు అమ్మినాడు, ఎవరు కొన్నాడు అందరినీ ముద్దాయిగా పెట్టి ప్రతి కేసులో అరెస్ట్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా ఈ కొత్త 5 చెక్ పోస్టులు మనం పెట్టడం జరిగింది. ప్రతిరోజు 10 చోట్ల డైనమిక్ వెహికల్ చెకింగ్ చేయడం జరుగుతుంది. సో వేరే చోట్ల వేరే టైంలో మన జిల్లా వ్యాప్తంగా వెహికల్ చెకింగ్ కూడా చేయడం జరుగుతుంది. అదేవిధంగా ఎవరైతే మెల్లమెల్ల ఈ గాంజా కేసులో ఇన్వాల్వ్ అవుతున్నారో వాళ్ళ మీద షీట్స్ ఓపెన్ చేయడం, హిస్టరీ షీట్స్ ఓపెన్ చేయడం జరుగుతుంది. ఒక అతని మీద విజయనగరం టౌన్లో PD యాక్ట్ కూడా పెట్టడం జరిగింది. సో ఎవరైతే మళ్ళీ ఈ గాంజా కేసులో ఇన్వాల్వ్ అవుతున్నారో వాళ్ళ మీద PD యాక్ట్ కూడా ప్రయోగిస్తాము. అండ్ జిల్లా వ్యాప్తంగా ఈ సంకల్పం అనే పేరుతో ఒక అవేర్నెస్ ప్రోగ్రామ్స్ కూడా టేకప్ చేయడం జరిగింది. సో అన్ని కాలేజెస్లో మెయిన్లీ కాలేజెస్లో స్కూల్స్ టార్గెట్ చేస్తున్నాము. ప్రతి కాలేజ్లో స్కూల్లో వెళ్ళి అవేర్నెస్ ప్రోగ్రామ్ పెడుతున్నాము. వాళ్ళకి ప్రింటెడ్ మెటీరియల్ ఇస్తున్నాము, వాళ్ళకి ప్రజెంటేషన్ చూపిస్తున్నాము, వీడియోస్ చూపిస్తున్నాము. ప్రతి కాలేజ్ ఒక యాంటీ డ్రగ్ కమిటీ ఏర్పాటు చేస్తున్నాము. ఒక డ్రాప్ బాక్స్ పెడుతున్నాము. సో ఆ డ్రాప్ బాక్స్లో అనానిమస్గా ఈ గంజాయి మీద ఏమైనా ఇన్ఫర్మేషన్ ఉంటే దాంట్లో కంప్లైంట్ ఇవ్వచ్చు. అదేవిధంగా ఈ మన ఒక వెహికల్ తయారు చేయడం జరిగింది, సంకల్పరథం అని ఒక వెహికల్ తయారు చేయడం జరిగింది. ఆ వెహికల్లో టీవీ పెట్టి స్క్రీన్ పెట్టి అన్ని విలేజెస్లో తిప్పుతున్నాము. సో ప్రతి విలేజ్కి వెళ్ళి ఆ వెహికల్లో వీడియోస్ ప్లే చేయడం జరుగుతుంది. సో వీడియోస్ ద్వారా జనానికి అవగాహన కల్పిస్తున్నాము. సో ఇవన్నీ సంకల్పం కింద ఇవన్నీ నడుస్తుంది.